ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు బీరకాయ టమాటా పచ్చడి చేసుకుందాం. సింపుల్గా తీసుకున్నాం. చిన్న బీరకాయలు 3 టమాటాలు, 6 పచ్చిమిర్చిలు, 1 ఎల్లుల్లిపాయ, 2 స్పూన్లు నువ్వులు, ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర. వీటితో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా శుభ్రంగా బీరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ శుభ్రంగా వాటర్లో కడిగి కట్ చేసి పెట్టుకుందాం. అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలో కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, త్వరగా వేగిపోతుంది అనమాట. ఎల్లుల్లిపాయలు కూడా తొడిమి తీసి పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. అప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం. కలపాలి. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిలు కూడా వేసి ఫ్రై చేస్తాం. నేను తీసుకున్న బీరకాయలు పీల్ తీయలేదు, ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి పీల్ తీయకుండానే కట్ చేసాను. ఇప్పుడు వీటిని ఇలా పిండి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా బయటికి, ఇలా పిండి ఇప్పుడు ఏగుతున్న ఈ మిశ్రమాలు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ పిండడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాం. లోపు వేరే బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం టమాటాలు కూడా వేయించేసుకున్నాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేయించుకున్నాం. ముక్కలు ఉడుకుతుండగానే 2 పిక్కల చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే అది కూడా మెత్తగా ఉడికిపోతుంది. చింతపండు యాడ్ చేస్తాం. దీంట్లో కూడా లైట్గా సాల్ట్ అయిపోయి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చిలను, టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 నిమిషాలు చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను, పచ్చిమిర్చిలని ఇందులో మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పెట్టేసామండి. చక్కగా కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు తీసుకున్నాం కదా, ఇది కూడా టమాటా మిశ్రమాన్ని దీంట్లో వేసి టమాటా ముక్కలు కూడా వేసి జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయడమే. అలా చేయడం వల్ల టమాటా కొంచెం కచ్చపచ్చగా ఉండి టేస్ట్ రోట్లో పచ్చడిలా ఉంటుందన్నమాట. పొయ్యి మీద పాన్ పెట్టుకొని 1 హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ కదండి, స్పూన్ ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు ఇవి వేసుకొని ఫ్రై చేసి దాంట్లో కలిపేసుకున్నాం. మీకు నచ్చితే దీంట్లో మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అప్పుడే వేసుకురావాలి. ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని గుమ్మగుమ్మలాడి బీరకాయ టమాటా పచ్చడి రెడీ.